నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అనగనగా ఒక ధనిక రైతు ఉండేవాడు. కాలం గడుస్తోంది, పెద్దవాడయ్యాడు. అతనికి అర్థమైంది తను ఇక ఆఖరి రోజులలో ఉన్నాను, ఎంతో కాలం బతకను అని. తన నలుగురు కొడుకుల్ని పిలిచి, నాయనలారా, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, శ్రద్ధగా వినండి, నిర్లక్ష్యం చేయకండి. తండ్రి తాతల నుంచి కూడా వారసత్వంగా వస్తున్నటువంటి ఎకరాల కొద్దీ పంట భూములు మనకి ఉన్నాయి. అయితే నేను విన్నది ఏంటంటే, మనకు ఉన్నటువంటి ఈ పంట భూముల్లో ఎక్కడో కింద బంగారు నిక్షేపాలు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి అన్నదైతే నాకు తెలియదు. మీరు ప్రయత్నించండి, ఒక్క అడుగు కూడా విడిచిపెట్టకుండా మన పంట భూముల్లో ఎక్కడున్నాయో ఆ బంగారు నిక్షేపాలు వెలికి తీసినట్లయితే ఇప్పటికన్నా ఇంకా బాగా ఐశ్వర్యంతో, సంపదలతో మీ నలుగురు జీవించే అవకాశం ఉంది అని వాళ్ళకి చెప్పాడు. కొద్ది రోజులైంది, ఆ ధనిక రైతు చనిపోయాడు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ నలుగురు కొడుకులు కూడా పంట భూముల్లో ఒక్క అడుగు కూడా విడిచిపెట్టకుండా తవ్వారు. వాళ్ళకి ఎక్కడ అయితే తమ తండ్రి చెప్పినట్లు నిధి నిక్షేపాలు దొరకలేదు, కానీ అది పంట కాలం కాబట్టి వర్షాలు బాగా పడ్డాయి. వాళ్ళు అప్పటికే బాగా తవ్వి ఉండడం వల్ల ఆ వర్షపు నీరు అక్కడ కురిసి భూమి లోపలికి బాగా ఇంకిపోయి మంచి మెత్తటి సారవంతమైనటువంటి నేలగా తయారైంది ఆ పంట భూమి మొత్తం. వెంటనే వారు పంటకు కావలసిన విత్తనాలు, నాట్లు వేశారు. ఆ ఏడాది వారు కలలో కూడా ఊహించినంత ఎక్కువగా పంట పండింది. ఒకవేళ నిజంగా వాళ్ళ నాన్న చెప్పినట్లు ఎక్కడో అక్కడ బంగారు నిధి నిక్షేపాలు దొరికినట్లయితే వాళ్ళు నిజంగా ఎంతటి లాభం వస్తుందో అంతకు మించి వాళ్ళకి ఆ ఏడాది పండినటువంటి పంట ద్వారా సంపదలు సమకూరాయి, చాలా ఎక్కువగా లాభాలు వచ్చాయి. అప్పుడు ఆ నలుగురు కొడుకులకి అర్థమైంది ఏంటంటే, వాళ్ళ నాన్న ఆ పంట భూముల్లో చెప్పినట్లు ఎక్కడో అట్టడుగున నిధి నిక్షేపాలు లేవు. వాళ్ళ నాన్న చెప్పినటువంటి నిధి నిక్షేపం ఏంటంటే కష్టపడి పనిచేయడమే. కష్టపడి పనిచేసినట్లయితే ఈ భూమి నుండి తమ శ్రమ ఆధారంగా ఎంతటి సంపదనైనా సృష్టించవచ్చు. తండ్రి తమకు అన్యాపదేశంగా చెప్పినటువంటి సంపద రహస్యము ఇదే: కృషితో నాస్తి దుర్భిక్షం. అప్పటి నుంచి కూడా ఆ నలుగురు కష్టపడి పనిచేస్తూ తమ కుటుంబం యొక్క సంపదని ఏ ఏటికి ఆ ఏడాది వృద్ధి చేసుకుంటూ తమ తండ్రి చెప్పినట్లు కష్టపడుతూ హాయిగా, సంతోషంగా జీవించారు.